పెద్ద నాన్న. మీరు నాపై కోపంగా లేరు కదా? అమ్మను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు తల్లి? ఇన్ని రోజుల వరకు మీ ఇద్దరు తల్లి కూతుళ్లను నేనే కదా చూసుకున్నాను. కేవలం చూసుకోవడమే కాదు, తల్లి నీ పెళ్లి కూడా నేనే జరిపించాను. మరి నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. వదిలే ఇవన్నీ, నన్ను ఆశీర్వదించనివ్వు. చాలు చాలు. ఇప్పుడు నీ కాపుడు అన్ని చక్కగా చూసుకో. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు. దానివల్ల మేము మాటలు పడాల్సి వస్తుంది. గుర్తుంచుకో, నువ్వు ఏం చేసినా దాని ప్రభావం మాపై కూడా ఉంటుంది. చిన్నప్పటి నుండి నువ్వు మా దగ్గర పెరగలేదు. నీ పెంపకం బాధ్యత నీ అమ్మదే. కాబట్టి ఏది చేసినా ఆలోచించి చెయ్యి. మమ్మల్ని దేనిలోకి లాగకు, సరేనా? కోడలా, నువ్వీమెను ఆశీర్వదించవా? పర్వాలేదులే అత్తయ్య, ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అయినా వీరికి ఆలస్యం అవుతుంది. అరేరే, పర్వాలేదు, ఏమీ కాదు. మీరు మీ ఆచారాలు పూర్తి చేసుకోండి. ఎక్కువ సమయం పట్టదు. కాసేపట్లో మేము బయలుదేరుతాము. సంతోషంగా ఉండు. అత్తయ్య, నీ కొడుకుతో చెప్పు ఆశీర్వదించమని. సరే సరే, అందరి కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు. పిన్ని, ఏవైతే ఆచారాలు మిగిలినాయో అవి పూర్తి చేయండి. అవును, పదండి. ఇప్పుడు కనన్కాంజలి ఆచారం పూర్తి చేయాలి. ఇప్పుడు బియ్యం వేసిన తర్వాత నువ్వు బయలుదేరాలి. ఆ తర్వాత అమ్మ ముఖం కూడా చూడకూడదు, సరేనా? పద చుట్కి కొంగు చాపు. అమ్మా, అరే, ఇప్పుడు ఈ తల్లి కూతుళ్ళ ఏడుపు లాపండి. జీవితం అంటేనే ఇది. 2 రోజుల్లో అంతా సెట్ అయిపోతుంది. ఆచారం పూర్తి చేయండి. ఇప్పుడు అమ్మ కొంగులో బియ్యం వేసి చెప్పు, అమ్మా, ఈ బియ్యంతో నీ రుణమంతా తీర్చుకున్నాను అని. అమ్మా, నీ ప్రతి రుణం ఈ బియ్యంతో తీర్చుకున్నాను. అహనా, అరే, ఏం చేస్తున్నావు చుట్కి? నీ కూతురికి అమంగళం జరగాలని కోరుకుంటున్నావా? బియ్యం బిసిన తర్వాత అమ్మ ముఖం చూడకూడదు. వెళ్ళు నీ గదిలోకి. సంతోషంగా ఉండమ్మా. నీ జాగ్రత్త చూసుకో. నువ్వు కూడా సంతోషంగా ఉండు తల్లి. నీ అమ్మ చాలా నిస్సహాయరాలు. నీకోసం ఏమీ చేయలేకపోయాను. నీ జాగ్రత్త చూసుకో. నడు అహానా, ఆలస్యం అవుతోంది. దుఃఖనందయ్య, నీకేమనిపిస్తుంది? అమ్మ మనల్ని ఇంట్లోకి రానిస్తుందా? చిన్న పెద్దమ్మ నిన్ను పెళ్లికి ఒప్పుకుంది కదా. మీరిద్దరూ ఆమెను ఒప్పించడానికి మీ వంతు ప్రయత్నం చేశారు. ప్రయత్నం అయితే చేశాము, కానీ అమ్మ సరిగ్గా సమాధానం చెప్పలేదు. నిజం చెప్పాలంటే చిన్న, నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు. అయినా పెద్దమ్మ మనల్ని ఇంట్లోకి రానివ్వద్దు అని నాకు అనిపించడం లేదు. పెద్దమ్మ బహుశా ఒప్పుకుని ఉండొచ్చు, అందుకే తిరిగి వెళ్ళిపోయింది. ఆహానా, పద, అప్పగింతల సమయమైంది. ఇటురా.
అత్తయ్య. ఏంటి? ఏం కావాలి? అమ్మా, నేనేమంటున్నానంటే వారు వచ్చే సమయం అయింది. ఇప్పుడే మీ కొడుకు అర్జున్తో మాట్లాడారు. అయితే నేనేం చేయాలి? ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరిగితే వాళ్ళు వస్తున్నారన్న శుభవార్త చెప్పడానికి వచ్చావా? అయితే ఏం చేయాలి? దునికి నాట్యం చూపించి హారతి ఇవ్వాలా? నిన్న మన ఇంట్లో ఇంత జరిగితే అక్క అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మరి మీ ముగ్గురు కోడళ్ళు అర్ధరాత్రి వరకు అక్కడే ఉన్నారు ఎందుకు? లేదు పిన్ని, మేం కూడా వచ్చేయాలనుకున్నాము, కానీ ఒంటరిగా ఎలా వస్తాము? మేం అమ్మ వెనుక వెనుక వచ్చాము, కానీ అమ్మ ఆకాష్ మరిది గారితో కార్లో వెళ్ళిపోయారు. మేం కూడా వెనుక వెనుకే వచ్చేసాం కదా. ఇప్పుడు నీ పని ఏంటో సూటిగా చెప్పు. అమ్మా, అది నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వస్తున్నారు కదా, కొత్త జంటకు గృహప్రవేశం చేయరు కదా అని అడుగుతున్నాను. వదిన, గృహప్రవేశం పద్ధతి ప్రకారం చేయకపోతే మన చిన్నాకి అపశకనం అవ్వచ్చు. ఆచారాల ప్రకారం ఏమేమి చెయ్యాలో అవి మీరు ముగ్గురు చేసేయండి, మేము అక్కడ ఉండము. అవునవును, చేయాలి. ఆ అమ్మాయి వల్ల మనకి ఎంత అప్రతిష్ట జరిగితే ఏంటి? అయినా మనం గృహప్రవేశం చేసి ఆమెను ఆహ్వానిస్తాము అనుకున్నారా? అది అస్సలు జరగదు. అయ్యో, నా ముద్దుల కొడుకు, నా కళ్ళ ముందర వెలుగు, మంచి ప్రభుత్వ ఉద్యోగం ఉన్న నా కొడుకు, ఎంతో మంది మంచి సంబంధాల కోసం క్యూ కట్టారు. అలాంటి వాడు ఇప్పుడు ఇలాంటి అమ్మాయిని నా వంశానికి కోడలుగా తీసుకొస్తున్నాడా? ఆమె నా గౌరవం, నా మర్యాద, నా వంశం పేరంతా మట్టిలో కలిపేసింది. అంతా సర్వనాశనం అయిపోయింది, అంతా నాశనం చేసింది. నా సర్వస్వం పోయింది, అంతా అయిపోయింది. మీ ముగ్గురు నన్ను అలా ఎందుకు చూస్తున్నారు? ఏమైంది? వెళ్ళి మీ పని చూసుకోండి. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చారు. అరే, అందరూ నాశనం అయిపోండి. మీ ముగ్గురిని పుట్టింటికి పంపించేస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. అక్క కరెక్ట్గా చెప్తుంది. ఈ ఇంట్లో అందరికంటే చిన్నవాడు, అందరి ప్రాణమైన కొడుకు, తనకి ఇలాంటి పెళ్ళామా? ఎవరి పెళ్లి మండపానికైతే వేరే పెళ్లి కొడుకు ఊరేగింపుగా వచ్చాడు. ఛీ 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 ఛీ, ఇది ఊహించలేం కూడా. మన వంశానికి ఇలాంటి కోడల. అయ్యో, ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు నిజంగా తల తిరిగిపోతుంది. ఇప్పుడు కేవలం తల తిరుగుతోంది వదిన. ముందు ముందు చూడండి, ఆ అమ్మాయి వల్ల మన తలలు నడుపుకోవాల్సి వస్తుందేమో. ఒక్క మాట గుర్తు చేస్తున్నా ఠాకూర్ గారు, నేను దుర్గాదేవిని, దివంగత భూపతినాథ్ సేన్ భార్యను. ఈ ఇంటి బాధ్యతలు నా చేతిలో ఉన్నంత వరకు మన వంశానికి ఎలాంటి మచ్చ రానియను. పెళ్లి జరిగిపోయింది కాబట్టే ఆ అమ్మాయిని ఇంట్లోకి రాణిస్తున్నాను. కానీ కోడలిగా ఎలా ఉండాలో నేనే శిక్షణ ఇస్తాను. ఎందుకంటే ఇలాంటి పక్షుల రెక్కలు ఎలా కత్తిరించాలో నాకు బాగా తెలుసు. వినండి వినండి, పెద్దమ్మ ఏం చేయబోతుందో విన్నారా? ఏదో పెద్ద అనర్థం జరగబోతోంది. ఏమవుతుందో అనిపిస్తుంది. నాకేం తెలుసు? నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు గుణపాఠాలు నేర్చుకుంటూనే ఉన్నాను. నాకేమనిపిస్తోందంటే అక్క, కొత్త కోడలికి పెద్ద శిక్ష పడబోతోంది. ఆ అమ్మాయి రాతలో ఏముందో ఏమో. ఆ అమ్మాయి కూడా తక్కువదేం కాదు. చూసారా, పెళ్లి మంటపంలో తన పెళ్లిలోనే అలా గడగడా మాట్లాడేస్తోంది. అందరి ముందు కొంచెమైనా బెరుకులేదు. మాట్లాడే ముందు కొంచెం భయం ఉండాలి కదా. మరి ఆ అమాయకురాలు ఏం చేస్తుంది? మాట్లాడకపోతే మరిది గారు బారాత్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోయేవారు. అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏమయ్యేది? ఈ ముగ్గురు కలిసారంటే చాలు, వీరి గుసగుసలు మొదలైపోతాయి. చిన్ని, ఖచ్చితంగా వీళ్ళు మనకు వ్యతిరేకంగా ఏదో కుట్ర చేస్తున్నారు. లేదమ్మా, మీరలా ఎందుకు అంటున్నారు? మేం మిమ్మల్ని మా తల్లి కంటే ఎక్కువగా భావిస్తాము. మీ మీద కుట్ర చేసే ఆలోచన మాకెలా వస్తుంది? తల్లి లాంటి దాన్ని అయినా కోపంతో నా తల పగిలిపోతోంది. నన్ను ఇంకా కోప పెట్టకండి, వెళ్ళండి ఇక్కడ నుండి. మరి కాకపోతే ఏంటి? మాకు బాగా తెలుసు మీరు మా గురించి ఏమనుకుంటున్నారో. ఒక్క మాట సూటిగా చెప్తున్నాను, ఆ అమ్మాయితో మీ ముగ్గురు అస్సలు కలవద్దు. అర్థమైందా? వదిన ఆమెకు అన్నీ నేర్పించే వరకు, ఈ ఇంటి ఆచారాలు నేర్పించే వరకు మీ ముగ్గురు ఆమెకు దూరంగా ఉండండి. మీ పని మీరు చూసుకోండి.
పదండి, లేకపోతే ఇంకా తిట్టు పడతాయి. వాళ్ళు వచ్చినట్టున్నారు. అమ్మా అది అక్క అక్క ఆగండి ఆగండి, మీరెక్కడికి వెళ్తున్నారు? ఇది మీ ఇల్లు, మీరెక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. నేను నా గదిలోకి వెళ్తున్నాను. నాకు ఆ అమ్మాయి మొహం చూడాలని లేదు చెల్లె. మీరు ఆ అమ్మాయి ముఖం చూడకపోతే మరి ఆమెకి ఇంటి పద్ధతులు ఎలా నేర్పిస్తారు? అంతా మీరే కదా చూసుకోవాలి. ఆ అమ్మాయిని ఈ ఇంటి కోడలు అనిపించుకునేలా చేసేది మీరే. లేదంటే మన చిన్న జీవితం నాశనం అయిపోతుంది. నా చిన్న జీవితం ఇప్పటికే నాశనం అయిపోయింది. ఇక అంతకంటే ఏమవుతుంది? అర్జున్ ఈ వంశానికి వారసుడు, అతని జీవితం ఎలా నాశనం అవనిస్తాం? మీరు కన్నీళ్లు తుడుచుకోండి, మేమిద్దరం ప్రతి కష్టంలోనూ మీకు తోడుగా ఉంటాము. కానీ వదిన, ఈరోజు కాలరాత్రి, ఈరోజు వాళ్ళిద్దరూ కలుసుకోకూడదు. వాళ్ళు రాగానే విడివిడి గదుల్లో ఉంచాలి. కానీ రేపు నియమ నిబంధనల ప్రకారం వారి శోభనం. ఎలాగైనా సరే వారి శోభనం జరగనివ్వకుండా చూసుకోండి. ఏంటి శోభనమా? ఎలాంటి శోభనం జరగదు. ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఈ వంశపు కోడలు కాలేదు. ఆమె ఈ వంశపు కోడలిగా మారే అర్హత పొందే వరకు వాళ్ళిద్దరూ ఒకరికొకరు విడివిడిగానే ఉంటారు. వదిన, పెద్దమ్మ రాలేదా? మిగతా వాళ్ళు, నాన్న, అత్తమ్మ, అమ్మ ఎక్కడా? మరిది గారు, అమ్మ కోడలి గృహప్రవేశానికి రాదు, పిన్ని అత్తమ్మ కూడా రారు. బాబాయ్ అయితే ఈరోజు గదిలో నుండి బయటికే రాలేదు. అయినా ఆహానా ఏమీ అనుకోకు. అయినా ఇంద్ర అనుకునేదేముంది? నిజానికి నిన్న మీ ఇంట్లో అలా జరిగిన తర్వాత అత్తయ్య ఈ ప్రోగ్రాం అంతా క్యాన్సిల్ చేయాలనుకున్నారు. కానీ మేము ఎలాగోలా బతిమిలాడి ఒప్పించాము. కానీ అత్తయ్య నిన్న కోపంగా ఉన్న తీరు చూస్తే నాకు అనిపించింది నిన్ను మా ఇంటి గడప కూడా తొక్కనివ్వరు అని. వదిలేయండి అక్క ఇవన్నీ ఇప్పుడు. అవును, ఏదో ఒకరోజు అంతా సర్దుకుంటుంది. నువ్వు అస్సలు టెన్షన్ పడకు, సరేనా? సరే. అర్జున్ గారు, త్వరగా వెళ్ళి పెద్దమ్మను బతిమిలాడండి. ఆమె కోపం అగ్నిపర్వతంలా ఉంది. అవును, నేను కూడా అమ్మ దగ్గరికి వెళ్ళాలనే అనుకుంటున్నాను. ఇక్కడంతా అయిపోయింది కదా వదినా? మరిది గారు, ఇంకా కొన్ని ఆచారాలున్నాయి. స్వీన్ కూడా తినాలి కదా. ఇదిగో ఆహానా, నోరు తెరువు. తీసుకోండి మరిది గారు. లేదు వదినా, నాకొద్దు. మరిది గారు, ఇది ఆచారం, చేయాల్సిందే. నోరు తెరవండి. వదినా, నేను చెప్తున్నాను కదా, నాకు వద్దు. ఇప్పుడు నా మనసు బాగోలేదు, ప్లీజ్ వదిలేయండి. చిన్న, అంతగా బాగుండకపోవటానికి ఏమైంది? నువ్వు అహానా నమ్ముతున్నావు కదా, ఇంకేమీ ఆలోచించకు. చూడు, మెల్లగా ఇంట్లో అంతా మామూలైపోతుంది. వదిన, మీరు తినిపించండి. అరే తుక్కునన్నయ్య, నేను వద్దు అంటున్నాను కదా, ఎందుకు నన్ను బలవంతం చేస్తున్నారు? నాకు స్వీట్ తినాలని లేదు, మీ కాళ్ళు మొక్కుతాను, ప్లీజ్ వదిలేయండి. కానీ మరిది గారు. సరే వదిలేయండి వదిన. హాయ్ చిన్న పిన్ని, నా పేరు మిఠాయి. హాయ్ పిన్ని. అనుకున్నాము వెల్కమ్ చెప్పేటప్పుడు గడప దగ్గర ఆపి ట్యాక్స్ అడుగుదామని. కానీ అమ్మమ్మ చాలా కోపంగా ఉంది కదా, అందుకే ప్లాన్ అంతా తలకిందులైంది. చిన్న
పిన్ని అమ్మమ్మ మీతో మాట్లాడొద్దని చెప్పింది. అయినా మేము దొంగచాటుగా వచ్చాము. ప్లీజ్ ఎవరికి చెప్పకండి. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడకండి. అమ్మమ్మ వింటే చాలా తిడుతుంది. అహానా, కొన్ని రోజులు ఇవన్నీ ఇలాగే ఉంటాయి. నువ్వు దేన్ని మనసుకు తీసుకోకు, సరేనా? లోపలికి వెళ్ళి అత్తయ్య ఆశీర్వాదం తీసుకో, నమస్కారం చేయి. ఆమె ఏమైనా అంటే మౌనంగా విను. మధ్య కోడలా, పాల తట్టెక్కడా? తీసుకురమ్మని చెప్పాను కదా. అందులో ముందు ఈమె కాళ్ళు పెట్టాలి, ఆ తర్వాతే ఇంట్లో కడుగు పెట్టాలి. త్వరగా తీసుకురా. అవును, అంతా రెడీగా ఉందక్క, లోపలికి వెళ్దాం. పదండి పదండి. రా. ఆహానా, ఇప్పుడు నీ 2 కాళ్ళు ఈ పల్లెంలో పెట్టు. తర్వాత కుడి కాలు ముందు పెట్టి ఇంట్లో మొదటి అడుగు వేయి. చూసావా ఎంత అపశకునం తెచ్చే అమ్మాయో? అడుగు పెట్టగానే అశుభ సంకేతాలు మొదలయ్యాయి. ఈమె ఈ ఇంటి కోడలు ఎలా అవుతుందో ఏమో, ఎక్కడ నా కుటుంబాన్ని నాశనం చేస్తుందో. పెద్దమ్మ, చీరలో కాలు అడ్డం పడింది, అందుకే. ఇలాంటి వాటి వల్ల ఏమీ అవ్వదు. ఇవన్నీ వట్టి మాటలమ్మా. చాలు టుకున్, నిన్నటి నుండి చాలా వింటున్నాను. ఈ అపశకునం తెచ్చే అమ్మాయిని వంశపు కోరల్ని చేయటానికి నా వెంట పడ్డారు కదా, చూసారా? ఇక చాలు మీ నాటకాలు. సరిగ్గా నడవడం కూడా రాదు. కళ్ళున్నాయి కదా, జాగ్రత్తగా కాలు పెట్టలేవా? నిన్న నీ వల్లే ఇంత పెద్ద గొడవ జరిగింది. అయినా నీలో మార్పు లేదు. మీ అమ్మ ఏమీ నేర్పించి పంపలేదా? చిన్న ఆచారం కూడా సరిగ్గా చేయలేవా? అక్క చెప్తోంది కరెక్టే, నువ్వు అపశకునానివి. అరే లేదు లేదు, పాలు పొమ్మించే ఆచారం కూడా చేయాలి కదా. పదండి. నేనైతే ఊరికే అన్నాను. ఆచారం అంటే ఆచారమే కదా, చేయకపోతే అది వారి ఇష్టం. సరేలే, ఇక ఆపు. అహానా, వెళ్ళి పెద్దలందరూ ఆశీర్వాదం తీసుకో. అమ్మ దగ్గర చక్కగా ఆశీర్వాదం తీసుకో. నా కాళ్ళు మొక్కమంటే ఏం చెప్పానా? ఆశీర్వాదం కోసం నా కాళ్ళ దగ్గరకు వచ్చావా? మీరు కూడా నా తల్లి లాంటి వారే. ఇక మీదట ఇది కూడా నా కుటుంబమే. మీరు నాకు ఆశీర్వాదం ఇవ్వరా? ఇక చాలు, మా కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు. అహానా, నీకు చిన్నతో పెళ్లి జరిగినంత మాత్రాన ఈ ఇంటి వాళ్ళు నిన్ను నెత్తిరి పెట్టుకుంటారు అనుకోకు. ఈ వంశపు కోడలిగా మారడానికి నీకు శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణ నేనే స్వయంగా ఇస్తాను. అందులో నువ్వు పాస్ అయితేనే ఈ ఇంటి కోడలివి అనిపించుకుంటావు.
లేదంటే నువ్వు తిరిగి మీ పుట్టింటికి వెళ్ళిపోవాలి. మీరెలా కోరుకుంటే అలాగే జరుగుతుందమ్మా. నా రాతని నేను మార్చుకోలేను కదా. మీకేది సరైనదనిపిస్తే అది చేయండి. మీరేం చెప్పినా నాకు సమ్మతమే. కేవలం కొన్ని రోజుల కోసం మీ అందరికీ సేవ చేసే అవకాశం ఇవ్వండి. నేను కోరుకునేది ఇదే. వదినా, వదినా, మేము మిమ్మల్ని కలవడానికి వచ్చాము వదినా. ఓ దుర్గామాత, నువ్వు ఈ సమయంలో నిద్రపోతున్నావా? అత్తయ్య గారు చూస్తే ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది. చూడహనా, ఈ ఇంట్లో ఇవన్నీ కుదరవు. ఈ ఇంటి కోడళ్ళు అందరూ పడుకున్నాకే పడుకోవాలి. సరే, ఇవన్నీ వదిలే, వీరిని కలవు. ఈమె నీ ఆడపడుచు మమత, ఈమె మోనిక, ఇద్దరూ నీ ఆడపడుచులే. అహనా, పెళ్లి హడావుడి వల్ల చాలా అలసిపోయి ఉంటావు కదా, అంటే చాలా భరించావు కదా. మా అందరికంటే ఎక్కువగా నువ్వే బాధపడ్డావు. ఇప్పుడు బాగుందా లేక కొంచెం నీరసంగా ఉందా? లేదక్క, నేను బాగున్నాను. ఒక్క మాట చెప్పనా? మేము జైలు గురించి కథలు విన్నాము. జైలును ఎప్పుడూ చూడలేదు, కానీ ఖచ్చితంగా చెప్పగలను, జైలు ఖైదీలు కూడా ఇక్కడ పద్ధతులను నియమాలను తట్టుకోలేరు. వాహ్ వదినా, వాహ్. అవకాశం దొరకగానే అత్తగారింటి గురించి చెడుగా మాట్లాడుతున్నారు. వెళ్ళి చెప్పమంటారా? లేదు లేదక్క, అలాంటిదేం లేదు. మేమేమీ చెడుగా మాట్లాడటం లేదు. కొత్త కోడలు వచ్చింది కదా, తనతో కొంచెం తమాషా చేస్తున్నాము. నా ముద్దుల ఆడపడుచులారా, రేపు మీరు కూడా అత్తగారింటికి వెళ్తారు కదా. మా వదినల పరిస్థితే మీరు అర్థం చేసుకోగలరు కదా. ఎవరికి ఏమీ చెప్పకండి ప్లీజ్. చెప్పారు కదా. సరే, ప్రస్తుతానికి ఏమీ చెప్పము, కానీ ఎప్పుడైనా మాతో ఏదైనా గొడవ చేస్తే అప్పుడు తెలుస్తుంది మీ ఆడపడుచులు ఎంత ముద్దుల వాళ్ళు. చిన్న వదిన, నేను నిన్ను చిన్న వదిన అని పిలుస్తాను. నువ్వు మా చిన్న అన్నయ్య భార్యో కదా, అందుకే. అవును వదిన, నిన్న మీ పెళ్లిలో ఏం జరిగింది?